మీకు చెప్పినట్టుగానే అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంతో అందులో రాసినటువంటి ప్రక్షిప్తాలు ఏవైతే ఉన్నాయో వాటితో నా పోరాటం తప్ప చాలా మంది నన్ను 1302వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ పుస్తకాలు పేపర్లు ఉన్నాయి, ఎవిడెన్స్ లేకుండా ముందు ఆ పాతదాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేసాడు ఆయన. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు, సో వారికి కూడా ప్రణామాలతో శిరస్సు వంచి నమస్కరిస్తూ, శంకరాచార్యుల గురించి ఈ మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద వల్లభులు చెప్పారు అని చెప్పినటువంటిది ఒకటంటే, అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రహారపు బ్రాహ్మణులను శ్రీపాద వల్లభుల వారు బెదిరిస్తున్నారు. అంటే ఇది ఒక గ్రూపిజము, ఒక అండర్ వరల్డ్ డాన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడిస్తున్నాడు ఆయనతోటి. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాడు. నేను గనక చీటికేస్తే రేపొద్దున వాళ్ళ ఇళ్లలో పెళ్లికి కానీ సంబంధాలు తీసుకోవడానికి కానీ మీరు ఎవరిని పిలవరు, మీరు పిల్లలతో నకలు ఆడిపోతారు అంతే. మీరు సమర్థిస్తారా? సాక్షాత్తు శంకరాచార్యుల వారిని టార్గెట్ చేస్తూ, ఒక బ్రాహ్మణ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎవరు రాయించారు, మల్లాది గోవింద దీక్షితులతోటి ఎవరు రాయించారు అనేటటువంటిది నా ప్రశ్న. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? అంటే చాలా రోజులు అయిపోయింది. అంటే చాలా మంది అడుగుతున్నారు, ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర మీద, సంస్థానం మీద మీరు ఏదో పోరాటం చేశారు, మధ్యలో ఆపేశారు అని. మధ్యలో ఆపేయలేదండి. యాక్చువల్లీ అయితే కొన్ని ఉన్నటువంటి విషయాల మీద కొద్దిగా లేట్ అయింది. కాకపోతే ఏంటంటే మీకు చెప్పినట్టుగానే అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంతో అందులో రాసినటువంటి ప్రక్షిప్తాలు ఏవైతే ఉన్నాయో వాటితో నా పోరాటం తప్ప చాలా మంది నన్ను తప్పుడుగా అనుకుంటున్నారు. ఏంటంటే నేను అసలు శ్రీపాద వల్లభుడికి ఎగ్నెస్ట్, అలాగే దత్తర సాంప్రదాయానికి ఎగ్నెస్ట్ అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా కాదు. మీరు ఆల్రెడీ చూశారు, గోవిందానంద సరస్వతి గారి ముందు ఈ విషయం పెట్టినప్పుడు ఆయన కూడా అడగడం జరిగింది, ఏమంటే ప్రామాణికంగా తీసుకోవచ్చా, ఏదైతే దత్త సాంప్రదాయం ఉందో దాంట్లో వచ్చినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడిని మనం పూజించవచ్చా, ప్రామాణికంగా తీసుకోవచ్చా అని చాలా క్లియర్ గా అడిగితే ఆయన కూడా నిస్సందేహంగా తీసుకోవచ్చు, ఆయన వైదిక కర్మానుసారంగానే మొత్తం కార్యక్రమాలు చేశారు, అలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవచ్చు అని అయితే ఆయన చెప్పారు. కాబట్టి ఇంకా అందరూ క్వశ్చన్ లేదు. అంటే నాకు కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు కూడా అక్కడతో నేను వదిలేశాను. సో నా ప్రాబ్లం దాని గురించి కాదు. ఏదైతే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటటువంటి పుస్తకాన్ని ముద్రించి అమ్మి ప్రజల్ని మోసం చేస్తున్నారో దాని మీద నేను ఒక ధర్మపరమైనటువంటి ఒక పోరాటాన్ని చేస్తున్నాను. సో అది చేయకూడదు. గత 20 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో ఇది ఇలాగే వెళ్తుంది కాబట్టి మీరు మూసుకుని ఇందులో ఉన్నవే చదవాలి అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. అంతేకాకుండా చాలా మంది ఎందుకు మీకు అవసరం ఏముంది దీంట్లో వస్తే ఏంటి, మేము 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పారాయణ చేస్తున్నాం కదా, మాకే తప్పు కనబడలేదు, మీకేం కనిపించింది అని అడుగుతున్నారు. కాబట్టి ఏమో నేనే పొరపాటు పడ్డానో లేకపోతే నిజంగా అందులో పొరపాట్లు ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాము. వివాదం అయితే కాదు. అంటే అందుకని మీ ముఖంగా ఎవరైతే నా యూట్యూబ్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీ సమక్షంలో ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, సో ఈ సంస్థానం ఎండోమెంట్స్ లో కూడా ఉంది, గవర్నమెంట్ వారి యొక్క అధీనంలో ఉంది. సో వారే అమ్ముతున్నారు కాబట్టి ఈ సంస్థానం వారు ముద్రించినటువంటి అథారిటేటివ్ బుక్ కాబట్టి, అంటే ఇప్పుడు ఈ రచయిత ఎవరైతే ఉన్నారో అతని దగ్గర రైట్స్ తీసుకుని ఇంకొక 11 సంస్థలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా సేమ్ ఇదే పుస్తకాన్ని వేరే వాటిలో అమ్ముతున్నారు. కాబట్టి అసలు ముందు దీంతో స్టార్ట్ చేద్దాము, దీంట్లో ఏముంది అనేటటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అని చెప్పి ఈ రోజు నుంచి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క పారాయణని చేస్తున్నాను. అలాగే ఆ యొక్క దత్తాత్రేయుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంది కాబట్టే నా నోటితోటి నా నుంచి ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఆయన పేరుతో వచ్చినటువంటి తప్పుడు రాతల్ని సరిచేయాలని ఆయనే ఆజ్ఞాపించారని నేను కూడా భావిస్తున్నాను. ఆ యొక్క ఆకాంక్షతోటే భక్తి శ్రద్ధలతో నేను దీన్ని చదివే ప్రయత్నం అయితే చేస్తున్నాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఓకే, మొదలు పెడుతున్నాను. సో మొదట ఇదేంటంటే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి వారి గుడి వీధి పిఠాపురం. సో ఆ వీధిలో ఉంది.
సో దీన్ని శ్రీమాన్ శంకర భట్ గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క సమకాలీకులు, అంటే ఆయనతో పాటు ఉండి చూసినటువంటి వ్యక్తి ఆయన రాశారు. దీనికి సంబంధించినటువంటి తెలుగు ప్రతిని ఈ మల్లాది గోవింద దీక్షితులు భీమవరం వాస్తవ్యులు ఈయన రాశాడు. సో రాసినట్టుంది. స్టార్టింగ్ శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రంతో మొదలు పెట్టారు. తర్వాత పేజీలు మీరు కూడా ఓపెన్ చెయ్యండి. ఉపోద్ఘాతం ఉంది. అంటే శ్రీపాద శ్రీవల్లభుడికి కలియుగంలో ఇది ప్రథమ దత్తావతారము. సో వారి విశేషాలు బయట ప్రపంచం తెలిసి చాలా తక్కువ. శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ, అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానం, అంటే మూడో సంతానంగా ఈయనైతే జన్మించారని చెప్తున్నారు. శ్రీపాదుల వారికి శ్రీధర్మరాజ శర్మ, రామరాజ శర్మ అనే ఇద్దరు అన్నదమ్ములు, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అనే ముగ్గురు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారద్వాజ గోత్రీకులు, అలాగే ఆపస్తంభ సూత్రులు అని చెప్పి అయితే ఇందులో రాశారు. ఇది రాసింది మల్లాది గోవింద దీక్షితులు, ఆయన రాశాడు ఇది. సో దీనికి సంబంధించి ఈ యొక్క ముందు ఈ కన్నడ బ్రాహ్మణుడు ఆయన శంకర భట్ ఎవరైతే ఉన్నారో ఆయన సంస్కృతంలో రాసిన దాన్ని ఈ బాపన్నావధానులు అంటే అంటే ఈ యొక్క సుమతి మహారాణి గారు ఉన్నారు కదా, వారి యొక్క తండ్రి గారి యొక్క వంశంలో 33వ తరం వాడినైనా నా వద్ద ఆ యొక్క తెలుగు అనువాదం ఉంది అని ఈయన అంటే మరి ఈయన చెప్తున్నాడు. దానికి ప్రామాణికం ఏమిటి అన్నది తెలీదు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో బాపన్నావధానులు గారి యొక్క 33వ తరంలోనే అది వెలుగులోకి వస్తుందని చెప్పబడింది. ఏ సమయము ఏ విధంగా అన్నది దాంట్లో వివరించలేదు. అంటే నిజంగా ఒరిజినల్ ఉందో లేదో తెలియాలంటే ఆ ఒరిజినల్ చదవాలి. ఆ ఒరిజినల్ లో రాసి ఉంది అని ఈయన చెప్తున్నాడు తప్ప ఒరిజినల్ ఏంటో మనకు తెలియదు. ఒరిజినల్ ఆయన దగ్గర ఉందంటున్నాడు. చూద్దాం ఇది బయట ప్రపంచానికి తెలియొచ్చా లేదా అనేటటువంటిది నాకు లోపల చాలా రోజుల నుంచి ఉంది. భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో వెళ్తుండగా ఒక వృద్ధ యాచకుడు భోజనం కోసం డబ్బులు అడిగితే 11 రూపాయలు ఇచ్చాడట ఈయన. అంతే వెంటనే గానుగాపురం నుంచి నృసింహ సరస్వతి ఆశ్రమం నుంచి ప్రసాదం పోస్ట్ లో వచ్చింది. ఏ విధంగా అయితే వృద్ధ యాచకుడికి 11 రూపాయలు ఇచ్చానో అదే రోజు అక్కడి నుంచి 11 రూపాయలు నేను ఆ గానుగాపురానికి ఇచ్చినట్లు ఒక రసీదు అందులో జత చేయబడి ఉంది. వాస్తవానికి నేను అక్కడికి డబ్బులు పంపించలేదు. సో నృసింహ సరస్వతి గారే ఆ 11 రూపాయల రిసీట్ తో ప్రసాదం అది పోస్ట్ లో వచ్చింది కాబట్టి ఆయన ఆజ్ఞాపించి ఇది రాయమని చెప్పేసి అన్నారని ఆయన అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. అవునా కాదు మీరు తేల్చుకోండి. అంటే ఇది కేవలం నా అభిప్రాయాలు మాత్రమే మీకు చెప్తున్నాను. సో కాబట్టి ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉన్న ఆ పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి ఏంటి 33 తరాల నుంచి ఉన్నటువంటి వ్రాత ప్రతి ముట్టుకుంటే చిరిగి, అంటే 1302వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ పుస్తకాలు పేపర్లు ఉన్నాయి. అప్పుడు ముద్రించినటువంటి రాతప్రతి అనుకోవాలా, లేకపోతే దీని ఏమనుకోవాలి? ముట్టుకుంటే చిరిగిపోవడం అంటే తాళపత్రాల మీద, అంటే తాటాకుల మీద అయితే అప్పట్లో రాసేవారు. అవైతే ముట్టుకుంటే చిరిగిపోవు, ఇరిగిపోతాయి, లేకపోతే ఇంకోటి ఏదో అవుతాయి. బట్ చిరిగిపోతుంది పాత ప్రతి అంటున్నాడు ఈయన. చూద్దాం. దాన్ని జాగ్రత్తగా తెలుగులో కాపీ చేసి చరితామృతంలో చెప్పబడిన విధంగానే, అంటే అందులో రాసినటువంటి విధంగా పాత ప్రతిలో రాసినటువంటి విధంగానే విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో నిమజ్జనం చేసేది. అది ఎవిడెన్స్ లేకుండా ముందు ఆ పాతదాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేసాడు ఆయన. కాబట్టి అందులో నిజంగానే ఈ ఎవరైతే బాపన్నవధానులు ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన తరంలో 33వ వ్యక్తి వచ్చి ఇది చెప్తాడు అని రాసి ఉంది అనేటటువంటి దానికి ఈయన చెప్పిందే ప్రామాణికం. ఇంకా వేరే ఆ ప్రామాణిక ప్రతి అయితే లేదు. దాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేశాడు ఆయన. నిమజ్జనం చేసి ఈయన రాశాడు. ఓకే, చూద్దాం ఈయన ఏం రాశాడో ముందు చూద్దాము. కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణ చేసి వాళ్ళకి అందించాను. సో ఈయన సొంతంగా రాసిన దాన్ని మాత్రం అక్కడికి వెళ్ళి ఆ సంస్థానానికి వెళ్ళి ఆ గుళ్ళో కూర్చుని ఈయన రాసిన దాన్ని ఈయనే పారాయణ చేసుకుని వాళ్ళు సమర్పించాడు. ఏది చరితామృతంలో చెప్పినట్టుగా, అంటే ఒకటో రోజు ఇది చదవాలి, రెండో రోజు ఈ అధ్యాయం వరకు చదవాలి, మూడో రోజు ఇలా చదవాలి, పారాయణ ఉంటుంది కదా. అలాగా నేను కూడా వీలైతే అంత అలా చదివే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ ప్రస్తుతం ఫస్ట్ది కదా, కొంచెం ఉపోద్ఘాతం వీటి వల్ల ఒకటో అధ్యాయం వరకు చదువుతాను. తర్వాత రేపటి నుంచి మిగతా చదువుతాం. సో మొట్టమొదటి పారాయణ చేసిన తర్వాత ఈ పారాయణ చేసి అందులో ఎవరికైనా డౌట్ రావచ్చు కదా, అందుకని ఇక్కడే ఒక లంక్ వేసాడు. మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి, మహాపవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా ఏళలుగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్టల కోసం గానీ ధనం కోసం గానీ వెంపర్లాడే వంశం అసలు మాది కాదు. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే
ఇది అక్షర సత్య గ్రంథము. రాసినటువంటి ప్రతిదీ కూడా నిజమే రాశాడు. ఈయన దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరము శక్తివంతమైనది, సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు గాని, అర్థం పర్థం గాని, వర్ణనలు గాని ఉండవు. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకర భట్టుతో వ్రాయబడింది. అతను కన్నడ దేశస్థుడు, అతను యోగ్యుడు కనుకనే స్వామివారు ఆయన అనుగ్రహించారు. అంటే అలాగే నన్ను కూడా అనుగ్రహించారు అనేటటువంటిది ఇందులో ఇంటర్నల్ మీనింగ్ అని నేను అనుకుంటున్నాను. నిత్యపాలన గ్రంథంగా చేసుకోవాలి. ఎలాంటి సంకట పరిస్థితులైనా 11 మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. సో ఇది సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులచే ఆ విధంగా హామీ పొందబడి వారి జీవిత కాలంలోనే వ్రాయబడిన గ్రంథం. అందుచేత దత్తభక్తులు ఈ గ్రంథం పారాయణ చేసి జీవితాల అనుభవం పొంది, ఆ అనుభవం ద్వారా ఇది అక్షర సత్య గ్రంథం అనేది మీకు అర్థం అవుతుంది. అది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాడు. దత్త సేవలో మల్లాది గోవింద దీక్షితులు భీమవరం 12/11/2001 ఉపోద్ఘాతం అక్కడతో అయిపోయింది. అంటే మొత్తం ప్రతిదీ చదివితే కొంచెం ఉంది కాబట్టి నేను చదివిన దానికి అండర్లైన్ చేసుకున్నటువంటివి ఆ అండర్లైన్ చదువుతున్నాను. ఉపోద్ఘాతం తర్వాత పీఠిక చూడండి. పీఠికలో ఈ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం అనే తెలుగు గ్రంథాన్ని 53 అధ్యాయులందు శ్రీపాద వల్లభుల వారి గురించి వివరించబడి ఉంది. అంటే ఇది ఎవరు చెప్తున్నారంటే ఈ సజ్జనగడ్డ రామస్వామి అనేటటువంటి ఆయన, శ్రీధర స్వామి అనేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయనకి సమర్థ రామదాసు అంటే శివాజీకి గురువు ఉన్నారు కదా, ఆయన ఈయనకి 3 సార్లు ప్రత్యక్షమై కనిపించి ఆయనే ఈయనకి సన్యాస దీక్ష ఇచ్చాడు అని అయితే చెప్తున్నారు. సో దానివల్ల ఆయనే భగవాన్ అని పిలిచారట. అంటే ఈ ప్రత్యక్షం అవడము ఇదంతా అంటే మనకి పురాణాల్లో వాటిల్లో అయితే యాక్చువల్గా ఉంది. నిజంగానే ప్రత్యక్షం అయ్యారా అంటే ఆయనే చెప్పాలి, ఆ శ్రీధర స్వామి గారే చెప్పాలి. ఆ చెప్పింది వీరు నమ్మారు కాబట్టి ఆయన యొక్క శిష్యుడు ఈయన. అంటే వారు దత్తపీఠం పెట్టుకున్న మహారాష్ట్రలో ఆయన ఈయనకి సన్యాసం ఇచ్చారో మరి అదేంటో మనకు తెలీదు. ఈ సజ్జనగడ్డ రామస్వామి అనేటటువంటి ఆయన ఈ యొక్క దత్తక్షేత్రానికి వచ్చి అక్కడ చాలా కాలం ఉండి దీనికి సంబంధించినటువంటి ఈ క్షేత్ర మహత్యాన్ని తెలపడంలో ఆయన జీవితకాలం మొత్తం అంతా కూడా అక్కడే గడిపాడు. ఆయన రాశాడు ఇది. అంటే ఈ పీఠికి ఏదైతే ఉందో ఇది ఆయన రాశాడు. ఇది ఈ యొక్క శ్రీపాదుని యొక్క లీలలు శ్రీకృష్ణ బాల లీలల వలె ఉన్నాయి. ఈ లీలలు చెప్పలేని ఆనందం కలిగించున్నవి. ఆ ఆనంద తన్మయత్వం మీకు కూడా కలుగుతుంది. శ్రీపాదుని కాలమందే ప్రియశిష్యుడు భక్తాగ్రేసుడు అయినటువంటి కర్ణాటక దేశస్థులైన శంకర భట్టుతో శ్రీపాదుల వారు ఇది రాయించారు అని అయితే ఈయన చెప్పుకుని వచ్చారు. సో ఆయన మకాం కూడా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం పిఠాపురము. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం వారు ఒక ముందు మాట రాశారు, అదేంటో చూద్దాము. సో శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో జన్మించిన విషయం బయటపడింది. అంటే ఎవరి ద్వారా? గంగాధర సరస్వతి గారు అనేటటువంటి ఆయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆయన కూడా ఒక పీఠాధిపతి అనుకుంటా. ఆయన ఈ పిఠాపురంలో జన్మించారు అని చెప్పి ఆయన చెప్పారట. సో ఆయన 20వ శతాబ్ద ప్రారంభంలో టెంబే స్వామిగా దత్తాత్రేయ అవతారంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాసుదేవానంద సరస్వతి వారు దేశ సంచారం చేస్తూ పిఠాపురం వచ్చి శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థలం అని ప్రకటించే వరకు పిఠాపురం వాసులకే ఈ విషయం తెలియదు. అంటే తెలుగు వారికి కూడా ఇది తెలియదు అని చెప్పారు. సో ఆ తర్వాత మిగతా చాలా మంది అయితే వచ్చారు. తర్వాత శ్రీధర స్వామి వారు ఇందాక చెప్పే కదా, శ్రీధర స్వామి వారి యొక్క శిష్యులు సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ్డ రామస్వామి వారు తమ గురు ప్రేరేపణతోటి పిఠాపురం విచ్చేయట, ఆ జన్మస్థలంలో మందిర నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడానికి ధర్మ జాగరణ దీక్ష వహించి జన చైతన్యం గావించడం వల్ల స్పీడ్గా అయ్యింది. సో ఆయన వల్ల ఇదంతా వచ్చింది అన్న. తర్వాత 2001 సంవత్సరం విజయదశమి నాడు మెరుపు మెరిసినట్లు భీమవరం నుంచి మల్లాది గోవింద దీక్షితులు అనే పుణ్యమూర్తి మా దగ్గరకు వచ్చి కర్ణాటక దేశస్తులైన శంకర భట్ అనేటటువంటి వారు సంస్కృత భాషలో రాసిన చరితామృతం అనే గ్రంథం యొక్క తెలుగు ప్రతిని 32 తరాల నుంచి నా దగ్గరే ఉంది. ఆ రాతప్రతిని శంకర భట్టు ఆదేశించినట్లుగా కృష్ణా తరంగిణిలో నేను కలిపేశాను. అదే నిమజ్జనం గావించి నూతన ప్రతిని మీ సంస్థానానికి సమర్పించే సంకల్పంతో వచ్చానని చెప్పి గ్రంథాన్ని సప్తాహ పారాయణం అనుదించి దాన్ని మాకు ప్రసాదించి వెళ్ళిపోయారు. సో శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహం వల్లనే మేము బ్రహ్మానంద భర్తలు అవుతున్నాము. వారి చరిత్రామృతము వారి మాతామహ వంశీయులైనటువంటి మల్లాది గోవింద దీక్షితుల వారు ఎంతకాలము భద్రపరుచుకున్నారు. మా సంస్థానానికి మల్లాది వారికి సదా కృతజ్ఞతలుగా ఉంటాము. మాకు అందిన గ్రంథాన్ని అందరికీ అందించే ఉద్దేశంతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ముద్రణ ప్రకాశంపజేయుచున్నాము. ఈ గ్రంథంలో తత్వరహస్యములు, దత్తస్వరూప స్వభావాలని, శ్రీవారి అవతార ప్రాముఖ్యము మొదలైన విషయాలు ఎల్లరూ గ్రహించి శ్రీవారిని సేవించుకుని తరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. హంస క్షీర న్యాయముతో ప్రాజ్ఞులు మంచిని గ్రహించగలరు. ఇట్లు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం పిఠాపురము. అంటే హంస క్షీర న్యాయము అంటే
హంసకి పాలు నీళ్లు కలిపేసి పెడితే ఓన్లీ పాలు తీసేసుకుని నీళ్లు వదిలేస్తుంది అనమాట. అలాగా మీరు కూడా నేను చదివేటటువంటి ఈ యొక్క ఏదైతే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఉందో అందులో క్షీరం ఎంత ఉంది, నీరము అంటే నీరం అంటే మళ్ళీ ఏదో కళ్ళు అనే వచ్చేస్తుందేమో, ఎందుకు వచ్చింది కానీ నీరు ఎంత ఉంది అనేటటువంటిది ప్రాజ్ఞులు తెలుసుకోవాల్సిందిగా భవదీయుడు సూర్య ఆకుండి గారు కూడా కోరి ప్రార్థిస్తున్నారు. సో దీనికన్నా ముందు నిజానికి ఇప్పుడు 71వ పీఠాధిపతిగా కంచి పీఠాధిపతుల వారు నియమితులయ్యారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు. సో వారికి కూడా ప్రణామాలతో శిరస్సు వంచి నమస్కరిస్తూ శంకరాచార్యుల గురించి ఈ మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద వల్లభులు చెప్పారు అని చెప్పినటువంటిది ఒకటంటే ముందు ఫస్ట్ అధ్యాయం కన్నా ముందు ఒకసారి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఇది కంచి పీఠాధిపతుల వారే శ్రీముఖం సమర్పించారు, ఇది వేసుకోవచ్చు అని అన్నారు కదా, అంటే కంచిపీఠం వారి యొక్క దృష్టిలో కూడా ఈ విషయం పెట్టాలి. అందుకని చెప్పి ముందు ఆ వాక్యాలు ఒక్కసారి చదివి ఫస్ట్ అధ్యాయంలోకి వెళ్దాం. ఓకేనా? సో ఇందులో అంటే ఈ దశ మహావిద్యలు వీటి గురించి కూడా ఈయన ఏదో ఆయనకు తోచింది బుర్రకు తోచింది రాసేశాడు. సో మొదటి అధ్యాయం కన్నా ముందు ఇది ఒకసారి మీరు తెలుసుకోవాలి. అంటే దీని ప్రకారం 270 పేజీ వస్తుంది. అంటే ఒక్కొక్క ముద్రణకి ఒక్కొక్కలాగా పేజీలు కొద్దిగా అటు ఇటు మారే, కానీ నా దగ్గర ఉన్నటువంటి ప్రతిలో 270 పేజీ. అధ్యాయం 36 వేదాంత శర్మ వృత్తాంతము, అలాగే మాతంగి ఉపాసన. సో దీంట్లో ఒకసారి ప్రేక్షకుల ఒకసారి చూడండి, దీంట్లో ఒక 2 పేజీలు ఆ పక్కకి అలా వెళ్తే ఏదో ఒక దాంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని వెలివేస్తామనో ఏదో శ్రీపాద వల్లభుల యొక్క కుటుంబానికి ఏదో అన్నారు. దానికి శ్రీపాద వల్లభుల వారితోటి కొన్ని మాటలు అనిపిస్తున్నారు. ఈ శంకర పీఠాధిపతులు కానీ వారికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక కంచివారు ఒక్కసారి వినండి, మీరు కూడా ఈ వాక్యాలు వినండి. మమ్ము కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యుల యొక్క మెప్పు పొందటానికి మీరు ప్రయత్నించారు. అంటే మమ్మల్ని కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యుల యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నించారు. శంకరాచార్యుడు నన్నేమి చేయును? మీ కళ్ళెదుటే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదము ఏమాత్రము చదవగానే నేను వేద రుక్కులు వల్లించగలుగుతున్నాను. అంటే నేను మీ కళ్ళ ముందు పుట్టి పెరిగాను, మా నాన్నగారి దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర వేదం నేర్చుకోలేదు, కానీ నేను వేదం చదవగలుగుతున్నాను. ఒక పర్యాయము అన్ని స్థలముల నందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారి ఎదురైనను నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తాను. అప్పుడు వారు విధి లేక నన్ను దైవము అని అంగీకరించవలసి వచ్చును. ఎవరు? శంకరాచార్యుల వారు. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరముగాను, క్షత్రియ పరిషత్తు వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవగ్గ జాలవు. పౌరహిత్యము వలనను కర్మకాండలను సంభావనను వారు నిలుపుదల చేసిన ఎడల మీ పిల్లా పాపలతో నకనకలాడిపోవాల్సి వచ్చును. అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రహారపు బ్రాహ్మణులను శ్రీపాద వల్లభుల వారు బెదిరిస్తున్నారు. నేనే శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుడి యొక్క రూపమని శంకరాచార్యులే తెలుసుకుని ఆయనే నన్ను కనుక చూస్తే కనుక నాకు కాళ్ళకు నమస్కారం చేసి దండం పెట్టి నేనే ఆ పరమశివుడు అని చెప్పి ఆయన అంగీకరిస్తాడు. ఎవరు? సాక్షాత్తు శంకర స్వరూపమైనగా కీర్తించబడుతున్నటువంటి శంకరాచార్యుల వారు అలా అంటారు అని శ్రీపాద వల్లభుడు అంటున్నట్టు ఈ మల్లాది గోవింద దీక్షితులు రాశాడు. ఇది ఇతని పైత్యం. ఒకవేళ అంటే ఇది ఒక గ్రూపిజము, ఒక అండర్ వరల్డ్ డాన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడిస్తున్నాడు ఆయనతోటి. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాడు. శ్రీపాద వల్లభుడు తనను తాను నిరూపించుకోవడానికి మహిమలు చేస్తున్నాడు, అంతే తప్ప భక్తుల కోసం కాదు. కుల బహిష్కరణ చేస్తామని బ్రాహ్మణులు అందరూ కలిసి అంటే ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు. నేను గనక తలుచుకుంటే నా వెనకాల ఉన్న వైశ్యులు గాని ఈ యొక్క క్షత్రియ పరిషత్తులు గాని నా వెనకాల ఉన్నాయి. ఓ సాబ్ మేరే పీచే హే. నేను గనక చిటికేస్తే రేపు పొద్దున ఇళ్లలో పెళ్లికి గాని సంభవాలు తీసుకోవడానికి గాని మీరు ఎవరిని పిలవరు, మీరు పిల్లలతో నకలు ఆడిపోతారు అంతే అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ శ్రీపాద వల్లభుడు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ముందు రోజు రాత్రి ఈయన వేసినటువంటి బ్రాండ్ పనిచేసిందో ఆ బ్రాండ్ లో మరి పోకిరి సినిమా అనేది ఏమైనా చూసి రాశాడు మరి అని మనకు తెలియదు. ఇలాంటి రాతలు మీరు సమర్థిస్తారా?
సాక్షాత్తు శంకరాచార్యుల వారిని టార్గెట్ చేస్తూ, ఒక బ్రాహ్మణ కులాన్ని టార్గెట్ చేస్తూ ఎవరు రాయించారు, మల్లాది గోవింద దీక్షితులతోటి ఎవరు రాయించారు అనేటటువంటిది నా ప్రశ్న. ఇది నిజంగా శ్రీపాద వల్లభ గురు చరిత్రలో ఉందా ఇవన్నీ విషయాలు? మీరు ఆలోచించుకోండి, యాక్చువల్ గా తెలివిగా ఆలోచించుకోండి. ఇది ఏంటంటే ఒక సాఫ్ట్ వెర్షన్ ఆఫ్ ఉన్మాదం, ఉగ్రవాదం లాగా అనిపిస్తుంది నాకు. తాను ఎవరికైతే అబ్యూస్ చేయాలనుకుంటున్నాడో, వాళ్ళ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఎలా రాయాలి అనేటటువంటి ఒక సాఫ్ట్ గా అన్నారు. అంటే ఒక బ్రాహ్మణ ద్వేషము కూడా ఇందులో కనబడతా ఉంది. అంతేకాకుండా ప్రపంచమే గర్వించదగినటువంటి, అంటే ఒక వాటికన్ సిటీ ఉన్నటువంటి దానికన్నా కూడా ఇంకా పూర్వమైనటువంటి ప్రాచీనమైనటువంటిది, కొన్ని వేల సంవత్సరాల సాంప్రదాయం ఉన్నటువంటి ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి. 4 ఆమ్నాయ పీఠాలు, అది కంచి, అది కూడా ఒక ఆమ్నాయ పీఠం. సాక్షాత్తు శంకరాచార్యులే అక్కడ పీఠాధిపతిగా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి ఆమ్నాయ పీఠాలకి ఆద్యుడైనటువంటి శంకరాచార్యుల వారి యందు ఈ గోవింద దీక్షితులు గారి యొక్క అభిప్రాయం ఇది. శంకరాచార్యుల మీద గోవింద దీక్షితులు గారి అభిప్రాయం ఇది. సో దీనిని బట్టి మొత్తం అసలు ఈ చరితామృతము అనేటటువంటి విషామృతం ఎలాగుంది, ఎలా నరనరాల్లో ఎక్కి ఈ సమాజం పాడైపోతుంది అనేటటువంటిది చెప్పాలి అనేటటువంటి ఆవేదన నాది. కాకపోతే అలా చెప్తున్నందుకు నా నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నొక్కినంత వరకు నొక్కండి, నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక మొదటి అధ్యాయానికి వెళ్ళిపోదాం, మరి అక్కడి నుంచి మొదలెడదాం.